హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో బెట్ సిరీస్ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు లాంగ్వేజ్ కూడా అవైలబుల్ గానే ఉంది. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. టోటల్ 10 ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. ఈచ్ ఎపిసోడ్ వచ్చేసి 30 to 35 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే బెట్ అనేది ఒక సైకలాజికల్ టీన్ థ్రిల్లర్ భయ్య. శాంట్ డామినిక్స్ అనే ఒక ఎలైట్ ఇంటర్నేషనల్ బోర్డింగ్ స్కూల్లో గ్యాంబ్లింగ్ అనేది అయితే జరుగుతుంటుంది అనమాట. బట్ ఆ గ్యాంబ్లింగ్ అనేది ఎంటర్టైన్మెంట్ పర్పస్ అయితే జరగదు అక్కడ. అందరూ ఒక ర్యాంకింగ్ టైప్ అయితే ఆడటం జరుగుతుంది అనమాట. అంటే హై స్టేక్స్ యూస్ చేస్తారు. దాన్ని బట్టే వాళ్ళ సోషల్ స్టాండింగ్ కూడా డిసైడ్ అవుతారు అనమాట. లైక్ పొరుగుకి తగ్గట్టుగా ఉంటుంది భయ్య. ఎక్కువగా సింపుల్ గా చెప్పాలంటే చాలా హై ప్రొఫైల్స్ అయితే మెయింటైన్ చేస్తారు గ్యాంబ్లింగ్ లో. చాలా సీరియస్ ఉంటారు వాటిలో. అలాంటి హై స్కూల్లోకి అయితే యుమెకో అనే ఒక మిస్టీరియస్ ట్రాన్స్ఫర్ స్టూడెంట్ అయితే వస్తుంది అనమాట జపాన్ నుంచి. తనకి కూడా ఒక డేంజరస్ ఆబ్సెషన్ అయితే ఉంటుంది. ఆ అలవాటు ఏంటంటే గ్యాంబ్లింగ్ మనీ కోసం ఆడదు, తను థ్రిల్ కోసం ఆడుద్ది అనమాట. అలాంటి అమ్మాయి ఆ స్కూల్లోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది అన్నదే మీరు ఈ స్టోరీలో చూడడం జరుగుతుంది. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చి వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్లో తెలుగు మూవీస్ అండ్ తెలుగు డబ్బుడ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ తో పాటు థియేట్రికల్ రివ్యూస్ కూడా ఇస్తాము. అండ్ ఓటీటీలో రిలీజ్ అయ్యే మెయిన్ గా అదర్ లాంగ్వేజెస్ కంటెంట్, వెబ్ సిరీస్, యానిమ్ సిరీస్ రివ్యూస్ కూడా వస్తాయి. సో వాటికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్ గా మ్యారేజ్ కి అయితే వెళ్ళడం జరిగింది. అందువల్ల 2 days కూడా మాక్సిమం డే కి 2 వీడియోస్ అప్లోడ్ చేయగలిగాను. అంతకుమించి నాకు టైం దొరకలేదు భయ్య. ఏమనుకోతే ఇక్కడ నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ డైలీ 3 వీడియోస్ కంటెంట్ అయితే వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్నూన్ సండే సజెషన్ అయితే కామన్ యాజ్ యూజువల్ గా పక్కా వస్తుంది, అందులో డౌట్ లేదు. ఇక ఈ వెబ్ సిరీస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాజ్ ఓకే భయ్య. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి మీరు ప్రిఫర్ చేద్దామంటే చేయండి అంట. ఇన్ కేస్ తెలుగు డబ్బింగ్ లేకపోతే నేను వద్దని చెప్తున్నాను. బట్ ఓకే, వన్ టైం వాచబుల్ అనిపించింది నాకైతే. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యూనిక్ కాన్సెప్ట్ భయ్య. గ్యాంబ్లింగ్ బేస్ గా చేసుకుని కొంచెం అందులో హై ర్యాంకింగ్స్ గట్టని అండ్ సోషల్ స్టాండింగ్ యూజ్ చేసుకోవడం, అంటే గ్యాంబ్లింగ్ ని ఎలా కూడా చూపిస్తారు హై స్కూల్లో అన్న ఫీల్ అయితే ఉంటుంది మీకు. కొంచెం ఫ్రెష్ గా అనిపిస్తుంది అనమాట సెటప్ అదంతా కూడా. ఇంక విజువల్స్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంటాయి. కలర్ గ్రేడింగ్ బాగుంటుంది, కాస్ట్యూమ్ డిజైన్ బాగుంటుంది, ఎడిటింగ్ చాలా బాగుంటుంది, చాలా సినిమాటిక్ వేలో ప్రెజెంట్ చేస్తారు. సూపర్ గా అనిపిస్తుంది. అంటే ఓవర్ ది టాప్ యానిమ్ లైక్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక మాంగా బేస్ అయితే తీసుకోవడం జరిగింది. యానిమ్ లో కూడా ఉంది. సో దాన్ని బేస్ చేసుకుని అయితే తీయడం జరిగింది. సో ఓవర్ ది టాప్ యానిమ్ అయితే ఉంటుంది. ఆ వైబ్ అయితే తీసుకొస్తుంది అనమాట మీకు. అండ్ స్ట్రాంగ్ లీడ్ పర్ఫార్మెన్స్ భయ్య. యుమెకో క్యారెక్టర్ లో చేసిన ఆమె పర్ఫార్మెన్స్ అయితే చాలా కంపెల్లింగ్ ఉంటుంది, సూపర్ కామ్నెస్ ఉంటుంది. అండ్ చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది అనమాట. ఆ క్యారెక్టర్ అయితే స్టాండ్ అవుట్ అయ్యే విధంగా అయితే ఉంటుంది. అండ్ కొంచెం అక్కడక్కడ టెన్షన్ ఫిల్డ్ గేమ్స్ అయితే ఉంటాయి అనమాట. ప్రతి గ్యాంబ్లింగ్ గేమ్ కూడా కొంచెం మైండ్ గేమ్ ఉంటుంది, అంటే సస్పెన్స్ ఉంటుంది, ఆ ట్విస్ట్లు కూడా ఉంటాయి అనమాట. వాటి పరంగా కూడా మీకు బాగానే వర్కౌట్ అవుద్ది. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే సైడ్ క్యారెక్టర్స్ అంతగా యూజ్ ఉంటుంది భయ్య. మెనీ సపోర్టింగ్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి, చాలా ఉంటాయి. బట్ ఏది కూడా అంత క్యారెక్టర్ డెప్త్ ఉండదు, డెవలప్మెంట్ కూడా ఉండదు, అంతగా వర్కౌట్ అవ్వదు. అండ్ ఓవర్ ది టాప్ స్టైల్ అయితే ఉంటుంది. పాజిటివ్స్ లో ఇదే చెప్పాను నేను. బట్ ఇది వర్కౌట్ అవుద్ది. బట్ అదే విధంగా నెగిటివ్ కూడా ఉంటుంది అనమాట. ఎందుకంటే కొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ, కొంచెం డ్రామాటిక్ టోన్ కానీ, ఇవన్నీ కూడా ఓవర్ ది టాప్ సీన్స్ చేస్తారు. పైగా చాలా వాటిలో ఫెమిలియర్ గా కూడా అనిపిస్తుంటాయి అనమాట. కొంచెం యానిమ్ స్టైల్ స్టోరీ టెల్లింగ్ చూసిన వాళ్ళకైతే యానిమ్ లైవ్ యాక్షన్ తీసుకొచ్చారు కాబట్టి చూద్దామని అయితే డిసైడ్ అవుతారు. బట్ వాళ్ళకి అంతగా కనెక్ట్ అవ్వకపోవచ్చు అనమాట. నాకైతే అది అలాగ అనిపించింది. ఇంకా పేసింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి భయ్య. 10 ఎపిసోడ్స్ అనవసరం అనిపించింది నాకు. చాలా ఎపిసోడ్స్ అయితే కొంచెం స్ట్రెచ్ చేశారన్న ఫీల్ అయితే వచ్చింది. స్పెషల్ మిడ్ సీజన్ అయితే అంతగా వర్కౌట్ అవ్వలేదు నాకు. చాలా స్లో అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఓవరాల్ గా చెప్పాలంటే ఇట్ వాజ్ ఓకే పర్లేదు భయ్య. వన్ టైం వాచబుల్ అని చెప్తా. తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. ఫ్యామిలీతో చూడాలంటే అక్కడక్కడ కొన్ని సీన్స్ లో మరి ఇబ్బంది పడతారు భయ్య. పేరెంట్స్ తో చూడాలంటే, కజిన్స్, సిస్టర్స్ ఇలాంటి వాళ్ళతో చూడాలంటే చూసేయచ్చు. మరి న్యూడిటీ లాంటివి ఉండవు, కానీ ఎక్స్పోజింగ్ సీన్స్ ఉంటాయి, వైలెన్స్ ఉంటుంది, గ్యాంబ్లింగ్స్ ఉంటాయి. దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. మరి తెలుగు డబ్బింగ్ అయితే బాగుంది. నెట్ఫ్లిక్స్ లో ఉంటుంది సిరీస్ అన్నది. మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బాయ్.